Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. ఈ రోజు మనము చాలా రెగ్యులర్గా మన ఇంట్లో మనము చూసే ఏదైతే జీలకర్ర అంటామో మనము ఆ జీరా గురించి తెలుసుకుందాం ఈరోజు. దీన్నే ఇంగ్లీష్లో క్యూమిన్ సీడ్స్ అని కూడా అంటుంటారు. అండ్ ఈ జీరా యొక్క గొప్పతనాలు యునానీ మెడిసిన్లో ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితమే దీని గురించి తెలుసుకొని వీటిని మెడిసినల్ వాల్యూ కూడా దీనిలో గొప్పగా ఉంది అని తెలుసుకొని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. సో జీలకర్ర అన్నది చాలా విరివిగా యునానీ మెడిసిన్లో వాడుతూ ఉంటాం మేము. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక జీలకర్రలో ఎన్నో రకరకాల ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. ఎలా అంటే నెంబర్ 1 ఫస్ట్ మన దీని నుంచి తీసుకుంటే కనుక ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో, బాగా బ్రెయిన్ వర్క్ ఎక్కువగా చేస్తుంటారో వాళ్ళు కనుక ఒక గ్లాస్ మజ్జిగలో జీలకర్ర పొడి ఒక చిటికెడు వేసుకొని తాగితే కనుక వాళ్ళ స్ట్రెస్ తగ్గుతుంది. జీలకర్రలో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే కనుక దీంట్లో ఐరన్ అన్నది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఎ వెరీ రిచ్ సోర్స్. ఒక్క చెంచా జీలకర్ర వాడినట్టయితే కనుక దానిలో దాదాపుగా 1.4 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ వస్తుంది. ఒక వ్యక్తికి సగటున ఒక రోజుకి 8 మిల్లీగ్రామ్స్ ఐరన్ కావాల్సి వస్తూ ఉంటుంది యూజువల్గా. అండ్ విమెన్ అయితే కనుక 8.7. సో ఈ 8 మిల్లీగ్రామ్స్ ఏదైతే ఐరన్ మనకు కావాలి అని అనుకుంటున్నామో అందుకే మన పూర్వీకులు చాలా గొప్పగా ఆలోచించి తాలింపు అన్నది మన ఇండియాలో పెట్టారన్నమాట. అంటే ఈ జీలకర్ర మాత్రమే తాలింపులో వేస్తాం మనం. ఎందుకు వేస్తాం అనుకుంటున్నారు? ఎందుకు అంటే డైలీ ఇంటేక్ మనకు కావాల్సిన ఐరన్ ఇందులో వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే డైజెషన్ కూడా చాలా బాగా ఇది ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఐరన్ ఏదైతే డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కనుక ఈ జీలకర్రను ఎక్కువగా వాడినట్టయితే కనుక వాళ్ళకు కూడా ఐరన్ డెఫిషియన్సీ అన్నది తగ్గడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మెయింటైన్ కూడా అవుతూ ఉంటుంది అన్నమాట. అలా సో ఈ జీలకర్ర ఒకటి ఏంటి మీకు నర్వస్ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది ఇది. తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయో వాటిని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అండ్ జీలకర్రలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్ని కూడా దాన్ని చాలా చక్కగా దాన్ని చేస్తూ ఉంటుంది అనమాట, ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అయితే జీలకర్ర అన్నది యూజువల్గా అందరూ వింటూ ఉన్న ఒక కామన్ కంప్లైంట్ ఏంటంటే వాతావరణం మారిందంటే చాలు మాకందరికీ కూడాను జలుబులు దగ్గులు వస్తుంటాయని వింటూ ఉంటాం. ఎవరికైతే అలా వాతావరణం మారినప్పుడల్లా ప్రాబ్లం వస్తుంటుందో వాళ్ళు కనుక జీరా వాటర్ కనుక అలా వాతావరణం మారినప్పుడల్లా తీసుకున్నట్టయితే కనుక వాతావరణం యొక్క మార్పులు వీళ్ళ మీద ఎక్కువగా చూపించకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఫుడ్ బార్న్ డిసీజెస్ అంటారు కదా, అలాంటి డిసీజెస్ రాకుండా ఉండడానికి కూడాను జీరా చాలా మంచి మెడిసిన్. అందుకే అన్నిటిలోనూ జీరా పౌడరు, జీరా అనేది కంపల్సరీ వేస్తూ ఉంటారు మన ఫుడ్స్లో, ఇండియన్ ఫుడ్స్లో. అంటే ఈ ట్రెడిషన్ని మన దానిలో ఎందుకు అంతగా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అంటే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ప్రపంచంలో ఎక్కడా కూడాను మన ఇండియాలో వేసినట్టుగా ఈ పోపు, తాలింపు, తడక అన్నది ఎక్కడా ఉండదు. ఇండియాలో మాత్రము అసలు అది లేకుండా ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అడుగుతూ ఉంటారు అందరూ కూడాను. అంటే అంతగా ఈ జీరా అన్నది మన ఫుడ్లో బాగా ఇమిడిపోయిన ఒక మంచి పదార్థం. అయితే ఇలాంటి క్యూమిన్ సీడ్స్ ఇలాంటి జీరా ఏదైతే ఉందో ఇలాంటివి కనుక ఎక్కువగా యూస్ చేసినట్టయితే కనుక నాట్ ఓన్లీ ఐరన్ డెఫిషియన్సీస్ ఒకటే కాదు, జీరాలో ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే యూరిన్ బాగా ఫ్రీగా రావడానికి కూడా ఇది చాలా మంచిగా దోహదపడుతూ ఉంటుంది. అందుకే ఎవరికైతే యూరిన్ సరిగ్గా రావట్లేదో వాళ్ళు కూడా మజ్జిగలో కానీ లేదంటే కనుక జ్యూసెస్లో కానీ కూరల్లో కానీ అన్నిట్లలోనూ తాలింపులో ఎలాగో జీలకర్ర వేస్తూనే ఉంటుంటారు అందరూను. అలా వీటిని ఏం చేయాలంటే ప్రతి దానిలోనూ యూస్ చేయడం అన్నది బాగా ఎక్కువగా చేయాలన్నమాట. ఎవరికైతే ముఖ్యంగా కిడ్నీ డిసీజెస్ ఉన్నవాళ్ళు. అండ్ వీళ్ళు కనుక జీరా వాటర్ తాగినట్టయితే కూడాను యూరిన్ సరిగ్గా రాని వాళ్ళకి కూడాను యూరిన్ బాగా వస్తుంటుంది. ముఖ్యంగా ఈ ప్రోస్టేటోమెగాలీ ఉన్న వాళ్ళకి, తర్వాత కిడ్నీస్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సీకేడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వీళ్ళు కనుక ప్లెయిన్ వాటర్ తాగే బదులు జీరా వాటర్ తాగినట్టయితే కనుక దానివల్ల కూడా వాళ్ళకి చాలా మంచి లాభాలు ఉంటాయి. అంతేకాకుండా యూజువల్గా ట్రావెలింగ్ వెళ్తూ ఉంటారు ఎక్కువగా కొంతమంది. అలా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడల్లా కూడాను వాళ్ళకి జలుబు దగ్గులు రావడము లేదంటే కనుక ఇబ్బంది పడడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు కూడా అలా ట్రావెలింగ్లో కనుక
జీరా వాటర్ కనుక తాగినట్టయితే కనుక చాలా మటుకు వాళ్ళకి బాగా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ వాతావరణం యొక్క ఇవేవైతే ఉన్నాయో వాళ్ళ మీద పడకుండా ఉంటుందన్నమాట. అండ్ జీరాలో ఇంకో బెస్ట్ క్వాలిటీ ఏంటంటే బాడీ డిఫెన్స్ మెకానిజంని బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇది. అలా ఇంప్రూవ్ చేయడం వల్లనే మనం ఏంటంటే ఈజీగా ఎవరైతే వీక్గా ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కనుక యూజువల్గా కొంతమంది పిల్లల్లో చూడండి మీరు జ్యూస్ తాగగానే బాబుకు జలుబు చేస్తుంది ఉంటుంది అని చెప్పి కామన్ కంప్లైంట్ మదర్స్ ఇస్తూ ఉంటారు. ఎవరికైతే అలా కంప్లైంట్ ఉంటుందో వాళ్ళకి ఏం చేయాలంటే జస్ట్ జ్యూస్ ఇవ్వకుండా ఆ జ్యూస్ని కొంచెం పుల్లగా లేకుండా డైల్యూట్ చేసి ఈ జీరా పౌడర్ దానిపైన స్ప్రికిల్ చేసి వాళ్ళకి ఇస్తే కనుక టేస్ట్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏదైతే ఆ కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ కూడా తగ్గుతుందన్నమాట. సో ఇంత చక్కటి ఇన్ని డైజెస్టివ్ ఇమ్యూనో బూస్టర్ లాగా, తర్వాత ఐరన్ డెఫిషియన్సీని తగ్గించేది, ఇన్ని రకరకాలుగా యునానీ మెడిసిన్లో యూజ్ చేస్తున్న ఈ జీరాని ఇంట్లో కూడాను మీరు దీని వాడకం చక్కగా పెంచి ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.